నమస్కారం. మనలో చాలామంది ఇళ్లల్లో వినిపించే మాట హై బీపీ. ఇది మనకు లేదా మన కుటుంబ సభ్యులకు చాలా సుపరిచితమైన సమస్య. అయితే మందులతో పాటు దీన్ని సహజంగా ఎలా అదుపులో ఉంచుకోవచ్చో ఈ విశ్లేషణలో వివరంగా చూద్దాం. చాలామంది మదిలో మెదిలే ప్రశ్న, అసలు మందులు వాడకుండా కేవలం న్యాచురల్ పద్ధతులతో బీపీని తగ్గించుకోవడం సాధ్యమేనా? ఇందులో నిజమెంత, అపోహ ఎంత? రండి, ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం. అయితే అన్నిటికన్నా ముందు అసలు ఈ అధిక రక్తపోటు అంటే హై బీపీ అంటే ఏంటో సింపుల్గా అర్థం చేసుకుందాం. ఎందుకంటే సమస్య ఏంటో తెలిస్తేనే కదా పరిష్కారం దొరికేది. సింపుల్గా చెప్పాలంటే మన రక్తనాళాల గోడల మీద రక్తం నిరంతరంగా కంటిన్యూస్గా ఎక్కువ ఒత్తిడిని కలిగించడాన్నే అధిక రక్తపోటు అంటారు. ఇది అప్పుడప్పుడు టెన్షన్లో పెరగడం కాదు, స్థిరంగా ఎక్కువగా ఉన్నప్పుడే దీన్ని ఒక ఆరోగ్య సమస్యగా పరిగణించాలి. దీన్ని అస్సలు తేలిగ్గా తీసుకోకూడదు. ఎందుకంటే బీపీని కంట్రోల్లో ఉంచుకోపోతే అది గుండెపోటుకు, పక్షవాతానికి, చివరికి కిడ్నీలు ఫెయిల్ అవడానికి కూడా దారితీస్తుంది. అందుకే దీనిమీద అవగాహన చాలా చాలా అవసరం. ఇక అందరి మదిలో ఉండే ఆ అతి ముఖ్యమైన ప్రశ్న దగ్గరికి వద్దాం. జీవనశైలి మార్చుకుంటే బీపీ మందులు పూర్తిగా ఆపేయొచ్చా? దీని వెనుక ఉన్న నిజమేంటో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా చాలా ముఖ్యమైన హెచ్చరిక. దయచేసి గుర్తుపెట్టుకోండి, డాక్టర్ సలహా లేకుండా బీపీ మందులను ఆపడం అత్యంత ప్రమాదకరం. సహజ పద్ధతులనేవి వైద్యానికి ఒక సపోర్ట్ లాంటివి మాత్రమే, దానికి ప్రత్యామ్నాయం అస్సలు కాదు. అయితే మరి ఈ లైఫ్ స్టైల్ మార్పులు ఎవరికి బాగా ఉపయోగపడతాయి? బీపీ సమస్య అప్పుడే మొదలైనవాళ్లు, అంటే ప్రారంభ దశలో ఉన్నవాళ్లు, లేదా బీపీ రీడింగ్స్ కొద్దిగానే ఎక్కువగా ఉన్నవాళ్లు, వీళ్లు సహజ పద్ధతులతో చాలా మంచి ఫలితాలు చూడొచ్చు. ఇక మిగతా వాళ్లకు ఈ పద్ధతులు వాళ్లు తీసుకుంటున్న మందులకు అదనపు సపోర్ట్ ఇస్తాయి. సరే, మరి బీపీని న్యాచురల్గా కంట్రోల్ చేసే ఆ 4 కీలకమైన మార్గాలేంటో ఇప్పుడు వివరంగా చూసేద్దాం. మళ్లీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, ఇప్పుడు మనం చెప్పుకోబోయే పద్ధతులు మందులకు సహాయం చేస్తాయే తప్ప వాటికి ప్రత్యామ్నాయం మాత్రం కానే కాదు. బీపీని సహజంగా కంట్రోల్లో ఉంచడానికి మనకు 4 పిల్లర్స్ లాంటివి ఉన్నాయి. అవి సరైన ఆహారం, రెగ్యులర్ వ్యాయామం, ఒత్తిడిని తగ్గించుకోవడం, ఇంకా కొన్ని సహజమైన పదార్థాల తోడ్పాటు. వీటి గురించి ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ఫస్ట్ది ఆహారం. ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఉప్పు వాడకాన్ని బాగా తగ్గించేయాలి. ప్యాకెట్లలో దొరికే చిప్స్, ఫాస్ట్ ఫుడ్ లాంటివి పూర్తిగా పక్కన పెట్టాలి. వాటి బదులుగా ఆకుకూరలు, తాజా కూరగాయలు, పొటాషియం ఎక్కువగా ఉండే అరటిపండు, దానిమ్మ లాంటి పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. ఇక రెండోది వ్యాయామం. ఇదేదో పెద్ద కష్టమైన పని అనుకోవద్దు. రోజూ ఒక 30 నిమిషాలు కొంచెం స్పీడ్గా నడిస్తే చాలు. యోగా, ప్రాణాయామం లాంటివి చేస్తే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఒక సింపుల్ లాజిక్ ఏంటంటే, బరువు తగ్గితే బీపీ కూడా ఆటోమేటిక్గా తగ్గుముఖం పడుతుంది. మనసుకి బీపీకి డైరెక్ట్ లింక్ ఉంది తెలుసా? కోపం, ఆందోళన లాంటివి బీపీని వెంటనే పెంచేస్తాయి. అందుకే రోజూ కాసేపు ధ్యానం చేయడం, ప్రశాంతంగా ఉండడం, అన్నింటికన్నా ముఖ్యంగా రాత్రిపూట కనీసం 7-8 గంటల నిద్ర ఉండేలా చూసుకోవడం చాలా అవసరం. చివరగా మన వంటిట్లోనే దొరికే కొన్ని సహజమైన పదార్థాలు కూడా హెల్ప్ చేస్తాయి. ఉదాహరణకు వెల్లుల్లి, పొటాషియం ఎక్కువగా ఉండే కొబ్బరినీళ్లు, చలవజేసే మజ్జిగ, ఇవన్నీ బీపీని అదుపులో ఉంచడానికి తోడ్పడతాయి. అయితే గుర్తుంచుకోండి, ఇవి కేవలం అదనపు సహాయం మాత్రమే. ఓకే, ఇప్పటివరకు ఏం చెయ్యాలో చూశాం. ఇప్పుడు ఏం నమ్మకూడదో చూద్దాం. ఎందుకంటే హై బీపీ గురించి ప్రచారంలో ఉన్న కొన్ని తప్పుడు నమ్మకాలు చాలా ప్రమాదకరమైనవి. సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం కదా, ఈ ఒక్కటి తినండి బీపీ మాయం అని. ఇలాంటి అద్భుత పరిష్కారాలు, మ్యాజిక్ క్యూర్స్ అనేవి ఉండవు. బీపీ నియంత్రణ అనేది ఒక లైఫ్ లాంగ్ ప్రాసెస్. అది ఒక్క పదార్థంతో పోయేది కాదు. ఇక ఇదింకా డేంజరస్. కేవలం డైట్ ఫాలో అయితే చాలు, మందులు మానేయొచ్చు అని నమ్మడం. ఇది పూర్తిగా అవాస్తవం. డాక్టర్ సలహా లేకుండా మందులు ఆపడమంటే మన ఆరోగ్యాన్ని మనమే రిస్కులో పెట్టుకున్నట్టు. సో ఇలాంటి మాటలన్నీ పూర్తిగా తప్పుదారి పట్టించేవి, చాలా ప్రమాదకరమైనవి కూడా. వీటిని నమ్మి వైద్య చికిత్సను నిర్లక్ష్యం చేస్తే జరిగే నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు డాక్టర్ సలహా తప్పనిసరి అంటున్నానంటే సింపుల్. ప్రతి ఒక్కరి శరీరం వేరు, వాళ్ల ఆరోగ్య పరిస్థితి వేరు. బీపీ రీడింగ్స్ని బట్టి, ఆరోగ్య చరిత్రను బట్టి ఎలాంటి చికిత్స అవసరమో కేవలం డాక్టర్ మాత్రమే నిర్ణయించగలరు. ఇంటర్నెట్లో దొరికే సమాచారం అందరికీ ఒకేలా వర్తించదు.
చివరగా మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఒక్కటే: మన ఆరోగ్యం మన బాధ్యత. దాన్ని కాపాడుకోవాల్సిన శక్తి కూడా మన చేతుల్లోనే ఉంది. హై బీపీ వచ్చిందని లైఫ్ అయిపోయినట్టు ఫీలవ్వాల్సిన అవసరం లేదు. అది జీవితాంతం అనుభవించాల్సిన శిక్ష కాదు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే దాన్ని చాలా చక్కగా మేనేజ్ చేస్తూ ఆరోగ్యంగా జీవించవచ్చు. కాబట్టి కంట్రోల్కి దారి చాలా క్లియర్గా ఉంది. మంచి ఆహారం, రెగ్యులర్ వ్యాయామం మరియు ఒత్తిడి లేని జీవనశైలి. ఈ 3 సూత్రాలే ఆరోగ్యకరమైన గుండెకు పునాది. ఈ మొత్తం విశ్లేషణలో మనం గుర్తుంచుకోవలసిన అతి ముఖ్యమైన ప్రాణాలను కాపాడే సూత్రం ఒకటే: ఎట్టి పరిస్థితుల్లోనూ ఎప్పుడూ డాక్టర్ను అడగకుండా బీపీ మందులను ఆపవద్దు. సరైన సమాచారంతో ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరుచుకొని మన ఆరోగ్యాన్ని మన చేతుల్లోకి తీసుకోవడానికి ఇదే సరైన సమయం. ఈ మార్పులను ఈరోజే మొదలుపెట్టి ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు పునాది వేసుకుందాం.